హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా లేకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదండి, మనం రోజు తీసుకునే పాలల్లో పెరుగు అయిన తర్వాత ఈ విధంగా ఒక వారం రోజుల పాటు తీసిన మీగడను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల తర్వాత ఈ మీగడను ఒక పెద్ద బౌల్లోకి వేసి ఇలా ఎటువంటి మిక్సీ జార్ కానీ మజ్జిగ కవ్వం కానీ ఉపయోగించకుండా కేవలం స్పూను లేకుంటే ఇలాంటి విస్కర్తో ఈ విధంగా ఒక 5 నిమిషాలు తిప్పుతూ ఉన్నామంటే వెన్న అయితే తయారవుతుందండి. ఇలా ఈ విధంగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ మనం తీసుకున్న వెన్నను ఇలా తిప్పుతూ ఉన్నామంటే అది ఇలా గట్టిపడి కొద్దిసేపటి తర్వాత ఆ వెన్న నుంచి మజ్జిగ అనేది సపరేట్ అవుతుంది. ఇందులో నేను ఎటువంటి వాటర్ అయితే వేయకుండా కేవలం వెన్నను తీసుకొని ఇలా తిప్పుతూ ఉన్నాను. కాసేపటి తర్వాత ఈ విధంగా మజ్జిగ అనేది అదంతకు అదే సపరేట్ అవుతుంది. వెన్న అనేది గట్టిగా ఫామ్ అవుతుంది. ఇలా మజ్జిగ సపరేట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్తో ఈ వెన్నను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మజ్జిగ అంతా సపరేట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన కూల్ వాటర్తోనే ఇలా కొన్ని వాటర్ వేసి ఇలా తిప్పామంటే ఆ కూల్ వాటర్ వేసినందువల్ల ఆ వెన్న అనేది గట్టిగా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఆ మిగిలిన మజ్జిగను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న మజ్జిగను మనం తాగడానికి యూజ్ చేయొచ్చు, లేకుంటే చల్ల పునుగులు ఉంటాయి కదండి, వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిగతా టైమ్స్ కడిగిన వాటర్ని పూల మొక్కలు ఉంటే వాటికి వేసుకోవచ్చు, లేకుంటే పడేయచ్చు. ఇలా తిప్పుతూ కడిగామంటే వెన్న ముద్దలాగా తయారవుతుంది. ఈ వెన్నను ఎంత బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే నెయ్యి అనేది అంత మంచి స్మెల్తో టేస్టీగా ఉంటుంది. ఇలా వెన్నను నీట్గా కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఈ ముద్ద మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇలా మీగడను ఎక్కువ రోజులు తీయకుండా ఒక 6 నుంచి 10 రోజులు తీసిన మీగడని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎక్కువ రోజులు తీసిన మీగడ కూడా స్మెల్ వస్తుంది, నెయ్యి కూడా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఒక 6 నుంచి 10 రోజుల్లోపు తీసిన మీగడను ఈ విధంగా నెయ్యి చేసుకోవాలి. ఇలా వెన్న ముద్ద అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి ఉంచి ఇలా స్పూన్తో మధ్యలో కలుపుకుంటూ నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నెయ్యి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ని అయితే ఆఫ్ చేయాలి, లేకుంటే ఈ నెయ్యి అనేది మాడిపోయిన వాసన వస్తుంది. కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఈ నెయ్యి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, నెయ్యినైతే ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అంతా పూర్తిగా చల్లైన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవచ్చు. అంతే అండి, నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.